హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను గుళ్ళో ఇచ్చే ప్రసాదం పులిహోర ఎంత టేస్ట్ ఉంటుందో అచ్చం అదే టేస్ట్తో ఇంట్లో సింపుల్గా చేసుకునేటట్టు నేనే మీకు చూపిస్తాను. ఈ పులిహోర చేసుకొని దేవుడికి నివేదించి ఆ తర్వాత మీరు తినండి. గుళ్ళో ప్రసాదం పులిహోర తింటున్నా అన్న ఫీల్ తప్ప మీకు మరి ఇంకేది అనిపించదు. అంత బాగుంటుంది. ఓకే, పెద్ద హడావిడి కూడా ఏమీ అవసరం లేదు. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. చింతపండు గుజ్జు తీసి ఓకే ఉడకపెట్టే పని లేకుండా చిటికెలో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. మరి ముందుగా ప్యాన్ పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను 1/2 kg రైస్కి చేస్తున్నాను. నాకు 100 గ్రాముల దాకా ఆయిల్ పట్టింది. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాయమినపప్పు, 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 4-5 స్పూన్లు దాకా వేరుశనగ గుళ్ళు, అలాగే 2-3 స్పూన్లు దాకా జీడిపప్పు అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి నూనె బాగా కాగాక వేసి లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా పప్పు లోపల దాకా వేగాలి. హై ఫ్లేమ్లో పెట్టేసామా పైన రంగు వచ్చేస్తుంది, లోపల వేగదు, గుర్తుపెట్టుకోండి. తాలింపు మంచిగా వేగుతుంది కదా. ఇది చింతపండు గుజ్జు అండి. 1/2 kg రైస్కి 50 గ్రాముల చింతపండుని నానబెట్టి చిక్కగా గుజ్జు తీసేసాను. నేను గుజ్జు తీసి డైరెక్ట్గా తాలింపులో వేసేస్తున్నాను. తాలింపులోనే చింతపండు గుజ్జు వేగితే పులిహారి గుడిలో ఇచ్చే ప్రసాదం ఇలాగే చేస్తారండి. నాకు తెలిసినంత వరకు తాలింపులోనే చింతపండు పులుసును కూడా వేయిస్తారు. మనం నార్మల్గా చింతపండు పులుసుని ముందుగానే ఉడకబెడతాం కదా ఉప్పు పసుపు వేసి, అలా కాకుండా తాలింపులోనే చింతపండు గుజ్జును కూడా వేసి ఇప్పుడు కుక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనివల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది. చింతపండు గుజ్జు తీసేసి తాలింపులో వేయించేసుకుంటే సరిపోతుంది. సపరేట్గా వేయించాల్సిన పని కూడా ఉండదు. ఘాటుకు తగ్గట్టు 8 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసుకున్నాను. ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకొని పచ్చిమిర్చి కరివేపాకును కూడా ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఇలా చింతపండుతో పాటు పచ్చిమిర్చి వేయించడం వల్ల పులుపు లోపల దాకా వెళ్ళి మిరపకాయ కొరుకు తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఎండుమిర్చిని 5 ఘాట్లు పెట్టి వేసేసానండి. ఒక 1/4 టీ స్పూన్ పైన ఇంగువాని వేశాను. చిన్న బెల్లం ముక్కలు ఒక 3-4 ముక్కలు వేసుకున్నాను. చింతపండు వేసే వీటిలో బెల్లం వేస్తే చాలా బాగుంటుంది. 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరొక 2 నిమిషాలు మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి. ఈ తాలింపుని ఇలా వేయించి మనం చల్లారాక స్టోర్ చేసుకొని మనకి పిల్లలకి పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఇలా చేసి పెట్టొచ్చు పులిహారి. పిల్లల లంచ్ బాక్స్లో కూడా క్విక్గా అయిపోతుంది కదా. ఇలా తాలింపు టైం ఉన్నప్పుడు చేసి పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. మన తాలింపు మంచిగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఈ లోపల నేను రైస్ వండి చల్లారి పెట్టేసుకున్నానండి ఫ్యాన్ కింద. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. ఇలా రైస్ పొడి పొడిలాడితే సరిపోతుంది. నేను వేసుకున్న తాలింపు అంతా కూడా ఈ రైస్కి పట్టేస్తుంది. రైస్ మొత్తంలోకి తాలింపు వేసి వెంటనే చేయి పెట్టకుండా గరిటతో నిదానంగా కాసేపు కలిపి కాస్త చల్లారి చేయి వేడి పడుతుంది అన్నప్పుడు చక్కగా చేతితో కలిపితే ఆహా బ్రహ్మాండమైన పులిహోర రెడీ అండి. చూడండి ఎంత క్విక్గా చేసేసామో కదా. పైగా గుడిలో ఇచ్చే ప్రసాదం టేస్ట్ ఏమాత్రం తగ్గదండి, నన్ను నమ్మండి. ఇలా ఒక్కసారి ఈ వరలక్ష్మి వ్రతానికి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోరనుకుంటాను, సరేనా? అలాగే మన ఛానల్లో చాలా ప్రసాదాల వీడియోస్ ఈ వరలక్ష్మి వ్రతం స్పెషల్ కింద చాలా వరకు అప్లోడ్ చేశాను. అటన్నిటిని ప్లీజ్ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, సరేనా? మర్చిపోయాను, ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా, దానికి స్పెషల్స్ కూడా చేశానండో. వాటిని కూడా వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఒకసారి విజిట్ చేయండి. చూడండి, చూస్తుంటే ఎలా ఉంది చెప్పండి ఒకసారి ప్రసాదం. ఆహా అమృతం అంతే.